సినిమాలలో హీరోయిన్ల గురించి శివాజీ వ్యాఖ్యలు చేయటం 'దండోరా' సినిమా ఫంక్షన్ సందర్భంగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ సందర్భంగా అది చివరికి 'దండోరా' సినిమా పక్కెళ్ళిపోయి ఈ వ్యాఖ్యల చర్చే రాద్ధాంతమే ఎక్కువ నడుస్తూ ఉండటం. అందులో ఆయన మాట్లాడినటువంటి ఆ ముమ్ము అనే పదం ఒకటి, రెండవది సరుకులు అనే పదం కాంట్రవర్సీ తప్పించి మిగతాదంతా అతను మాట్లాడింది రైటే అంటూ నెటిజన్స్ ఒకవైపున సపోర్ట్ చేస్తుండటం, ఇంకొక వైపున అనసూయ, చిన్మయి, ఆ తర్వాత నిధి అగర్వాల్ను, పాయల్ రాజ్పుత్ లాంటి వాళ్ళేమో విమర్శించి వదిలేశారు. వీళ్ళు ఒక రకంగా వెంటాడుతున్నారు. అదే సందర్భంలో శివాజీ ముందు ఆ 2 పదాలకి క్షమాపణ చెప్పడంతో పాటుగా ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న అరాచకాలు చూసుకున్నప్పుడు, లేదా అమ్మాయికి నిధి అగర్వాల్కి జరిగిన ఇన్సిడెంట్ చూసినప్పుడు ఇది కరెక్ట్ కాదు అంటే అది అసలు నీ ఆలోచన ధోరణే కరెక్ట్ కాదు. వాళ్ళు తప్పు చేసి మీద పడుతున్న వెధవల్ని చెప్పాల్సింది పోయి బాధితురాలైన అమ్మాయికి చెప్తా అంటూ నిధి అగర్వాల్ ప్రశ్న, అట్లాగే పాయల్ అగర్వాల్ ప్రశ్న, వీళ్ళది ఒక ఎత్తు. ఈలోపు నాగబాబు రంగ ప్రవేశం చేయడం ఇంకొక ఎత్తు. ఇంకోవైపున శివాజీ తన మాటలకు కట్టుబడి ఉన్నానని మళ్ళీ మరుసటి రోజున ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం, అలాగే ఇప్పుడు లేటెస్ట్గా మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళడం, అక్కడ కూడా నా మీద కుట్ర జరుగుతోంది లాంటి స్టేట్మెంట్లు ఒక ఎత్తు. ఈలోపు అసలు అనసూయ ఎందుకు మాట్లాడింది అన్నటువంటి పాయింట్కి, అనసూయ అక్కడ ఎందుకు మాట్లాడింది అంటే అనేక మంది శివాజీ స్టేట్మెంట్ ఇవ్వగానే అది ట్రోల్ చేస్తూ అనసూయని ట్యాగ్ చేశారు, చిన్మయిని ట్యాగ్ చేశారు. దాంతో వాళ్ళిద్దరు రెస్పాండ్ అయ్యారు. అంటే నెటిజన్స్లో మహిళా స్వేచ్ఛ గురించి వేగంగా మాట్లాడేవాళ్ళు, ఆవేశంగా మాట్లాడగలిగిన వాళ్ళు వీళ్ళిద్దరు అన్నటువంటి ఫీలింగ్ గట్టిగా బలంగా ఉందని వాళ్ళు దానికి తగ్గట్టే ప్రవర్తించారు. ఈలోపు జరగాల్సిన పరిణామాలని జరిపోయినాయి. ఇప్పుడు తాజాగా ఏమనుకుందో ఏమో కానీ అనసూయ చీర కట్టినటువంటి ఫోటోలు పెట్టింది. అంటే చాలామంది 2-3 రోజుల నుంచి అనసూయని తిడతా ఆమె బికినీలు వేసుకున్నవి, లేకపోతే సరిగ్గా బట్టలు లేనటువంటివి, అవన్నిటిని కూడా ఫోటోలు ట్రోల్ చేస్తున్నారు. కాబట్టి ఇవాళ చీరతో ఫోటోలు పెట్టింది అనమాట.